మిత్రమా, ఒక చిన్న మాట అండి. మనము దీపాలు పెట్టుకున్నప్పుడు దీపానికి కొంచెం డెకరేట్ చేసామనుకోండి, దీపానికి కానీ లేదంటే దీపం చుట్టూ కానీ ఆ యొక్క డెకరేట్ చేయడం వల్ల ఆ దీపానికి మరింత అందాన్ని కలిగిస్తుంది. మనము దీపారాధన ఎందుకు చేస్తాము? మనకు ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అంతా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదా. ఆ యొక్క దీపాన్ని మరింత అందంగా చేసుకుందాము. దేవుడి రూమ్లోనే కాదు, మనం కొన్ని పండగల టైంలో కావచ్చు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కావచ్చు, మన బర్త్డేస్ కావచ్చు, మ్యారేజ్ డేస్ కావచ్చు, ఇలా దీపారాధన కొంచెం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. ఆ యొక్క దీపారాధన చేసినప్పుడు ఆ చుట్టుపక్కల కొంచెం డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మనము ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క సీడీ ఉంటుంది కదా, ఒకప్పుడు సీడీ ప్లేస్లో సీడీస్ వాడేవాళ్ళు. ఆ యొక్క సీడీస్ ఉంటాయి కదా, ఆ యొక్క సీడీని వాడుతూ నేను ఈ యొక్క దీపారాధనకి డెకరేటివ్ ఐటెంగా వాడుకున్నాను. దీనిపైన మనకు ఏ ముగ్గులు వస్తే ఆ ముగ్గులు వేసుకోవచ్చు. దానికోసం పెద్ద ఆర్టిస్టే అవ్వాల్సిన అవసరం లేదు. మన వాకిట్లో వచ్చే ముగ్గులో ఏవో ఒక ముగ్గులు వేసుకోవచ్చు. దానికోసం నేనైతే మన దగ్గర ఉన్నటువంటి అక్రిలిక్ కలర్స్ వాడుతున్నాను. లేదు అంటే పిల్లలు వాడుకునేటువంటి స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, స్కెచ్ పెన్స్తో కూడా వాడుకోవచ్చు. అక్రిలిక్ కలర్స్ వాడుకోవచ్చు. లేదు అంటే మనం ఇంట్లో గోడలకి డోర్స్కి వేసే పెయింట్స్ ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు అనమాట. మనం నచ్చిన డిజైన్స్ అయితే ఒకటే కలర్ కాకుండా ఒక 3-4 రంగులు వేసుకున్నాం అనుకో మంచిగా. ఆ దీపాన్ని కూడా అలానే అక్రిలిక్ కలర్స్ తోటి మంచిగా దీపాన్ని కూడా డెకరేట్ చేసుకున్నాం. ఏంటంటే ఇలా దీపానికి మంచిగా ముగ్గులు వేసుకోవడం వల్ల దీపం ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. అలానే చుట్టూ ఉన్నటువంటి సీడీ కూడా మరింత అందంగా ఉంది. దానికి ఇంకా కొంచెం అందం తేయడం కోసం నేనైతే ఇది పండుగల టైంలో అలా చేస్తాను అనమాట. పండుగల టైంలో మనము గుమ్మాలకు పెట్టుకోవడానికి బంతి పూలు తెచ్చుకుంటాం కదా, ఆ బంతి పూలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి పూలలో కొంచెం చిన్న చిన్న పూలు అయితే సపరేట్ చేసుకుంటాను. ఆ చిన్నగా ఉన్న పూలను ఈ విధంగా వాడుకుంటాను. లేదు అంటే వాటి రెక్కలు ఇప్పి కూడా వాడుకుంటాను. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాను. 2-3 ప్లేసెస్లో డెకరేట్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా వాడుకుంటాను. ఇలా చుట్టూ మనం ఫస్ట్ ఒక కలర్ పెట్టుకొని తర్వాత ఇంకో కలర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఒకటి ఎల్లో, తర్వాత ఆరెంజ్, లేదంటే ఎల్లో, పింక్, మన దగ్గర ఏ కలర్స్ ఉంటే అలా పెట్టేసుకొని మంచిగా అందంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఆ యొక్క దీపపు కుందులో నూనె పోసి వత్తి వేసి దీపారాధన చేస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది. ఇక నేను అగ్గిపుల్లో కాకుండా లైటర్ ఎందుకు వాడానంటే అగ్గిపుల్లతో రావట్లేదు అన్నమాట అక్కడ ముట్టియడానికి. చుట్టూ అవన్నీ ఉన్నాయి కదా, పెట్టడానికి వస్తుంది, అందుకని లైటర్తో పెట్టాను. లైటర్తో అయితే ఈజీగా ఉంటుంది అని అంతే. లైటర్తో దీపారాధన చేసావు అని మాత్రం అనకండి, అగ్గిపుల్లతో అయితే రావట్లేదు అనమాట. అలా అందుకోసం ఈ యొక్క నేను డెకరేషన్ అంతా ఎక్కడ చేస్తాను అంటే టీవీ పక్కన మనకి ప్లేస్ ఉంటుందన్నమాట కబోర్డ్ పైన. ఆ యొక్క కబోర్డ్ పైన చేసుకున్న ఒక కార్నర్లో ఒకవేళ ఫ్యాన్ వేసినా కానీ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది దీపము అన్న ఉద్దేశంతో. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. చుట్టూ ఇలా ఒక 2 వరుసలు మనం పూలు పెట్టుకోవడం వల్ల ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ని వాడుకుంటూ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా చుట్టూ ఇలా ఉండడం వల్ల పువ్వులు కూడా మనం ఫ్యాన్ వేసినప్పుడు కూడా గాలికైతే ఈ యొక్క దీపం అయితే కొండెక్కదు. ఇలానే కాకుండా నేనైతే జలదీపాలు ముట్టిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ మనం పువ్వులు వాడుతూ సీడీ వాడాం కదా, అలా కాకుండా మన దగ్గర A4 షీట్ పేపర్ ఉందనుకోండి, A4 షీట్ పేపర్ కలర్ పేపర్స్ అయినా వాడుకోవచ్చు. లేదు అంటే వైట్ పేపర్స్ వాడుకోవచ్చు. లేదు అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ని కూడా మనము ఈ యొక్క మనము దీపారాధన చేసేటప్పుడు వాటికి డెకరేటివ్ ఐటమ్స్లా అయితే మార్చుకోవచ్చు. ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. మంచి ఆ సీడీ పైన ఆ యొక్క కలర్స్ ముగ్గులు మంచిగా ఉన్నాయి. చుట్టూ మళ్ళీ 2 కలర్ల పూలు పెట్టుకున్నాం. ఎంతో మంచిగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత అబ్బా పూలు ఎక్కువ హెవీగా అనిపించింది. అలా అనేసి మళ్ళీ తీసి ఇలా చుట్టూ మళ్ళీ పూలను అయితే మార్చేసుకున్నాం. మన ఇష్టం, ఒకవేళ వేరే ప్లేస్లో పూలు సరిపోలేవు అనుకుంటే అలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాదు ఫ్రెండ్స్, పక్కన అలా పెట్టేసి ఇక్కడ ఇంకొకటి పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే పక్కన పెట్టుకున్నప్పుడు ఒక ప్లేస్లో ఒక రకంగా ఇంకొక ప్లేస్లో ఇంకో రకంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మనము పువ్వు వత్తి వేసేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఎందుకంటే మిడిల్లో వత్తి వేసుకుంటే పక్కన పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులు అయితే మనకి అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది అనేసి మధ్యలో పువ్వు వత్తి వేసేసి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంత మంచిగా దీపం వెలుగుతుంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది.